హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నేను చెప్పాలనుకున్న వచనం లేక వాక్యం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యములు, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 16 అధ్యాయం. అపోస్తుల కార్యములు 16 అధ్యాయం 30వ వచనం, 31వ వచనం, 32వ వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించెను. చాలమ్మా, ఈ వచనాలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు 3 ప్రముఖమైన మాటలు నాకు అందులో కనిపించాయి. ఒకటి రక్షణ, రెండోది విశ్వాసం, మూడోది దేవుని వాక్యం. ఈ 3 మాటలు అక్కడ ఎందుకు, ఏ సందర్భంలో రాయబడ్డాయి అని కానీ మనం చూస్తే, కొద్దిగా వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ ఒక సందర్భంలో పౌలు శీలలు ఆ ప్రాంతానికి వస్తారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక చిన్న పరిస్థితిని బట్టి అక్కడ ఒక ఆమె సోదె చెప్తూ బ్రతుకుతూ ఉండేది. ఆమెతో సోదె చెప్పించి జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే అలాంటి సందర్భంలో ఆమె ఒక మాట మాట్లాడుతుంది పౌలు శీలలను చూసి. ఏమంటుందో తెలుసా? 17వ వచనంలో చూస్తాం. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మాకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేశాను. ఆమె ఒక మాట అనేసింది ఇక్కడ. ఆ అన్న తర్వాత ఏమైందంటే, ఆమె అంటున్న ఆ మాట ఎందుకంది, ఆమెలో ఎవరుండి ఆ మాట అనిపించారనేది పౌలు శీలలకు అర్థమైపోయి వెంటనే అంటాడు ఆమె వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపో. చూడండి, బైబిల్లో మనం చూస్తాము, సాతాను కూడా ఏంటి, యేసు ప్రభువుని చూసి ఏమంది? దావీదు కుమారుడవైన యేసు, నీకు మాతో ఏం పని? ఇది గమనించినటువంటి, ఆమెలో దురాత్మ ఉందని గమనించినటువంటి పౌలు శీలలు ఆమెకు ఆ దురాత్మ విడిచిపెడితే ఇక ఆమె సోది చెప్పదు. సోది చెప్పటం అనేది అది బైబిల్ సిద్ధాంతం కాదు. సోది వినటము కూడా క్రైస్తవుల లక్షణము కాదు. చాలామంది అలాంటివి నమ్ముతారు. పెట్టలు చెప్పేవి, పక్షులు చెప్పేవి, సోది చెప్పేవి. అకార్డింగ్ టు బైబిల్ దట్స్ రాంగ్. ఇట్స్ సాటానిక్, ఈవిల్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళకి రావాల్సిన లాభాన్ని రాకుండా చేశారని పౌలు శీలల్ని తీసుకెళ్ళిపోయి న్యాయాధిపతులు ఎదుట వాళ్ళను ఉంచుతారు. ఉంచినప్పుడు ఏమని చెప్తున్నారో తెలుసా? వీరు యూదులు, రోమియులమైన మనము అంగీకరింపని ఆచారములు ప్రకటిస్తున్నారు అని చెప్పినప్పుడు ప్రజలు, న్యాయాధిపతులు పౌలు శీలల యొక్క వస్త్రములను లాగేసేసి బెత్తముతో కొట్టమని ఆజ్ఞాపించి వారిని కొట్టి చెరసాలలో వేసి కాళ్లకు బోండాలు వేసి బిగించి వాళ్ళని లోపల పడేశారు. పౌలు శీలలు ఒక కష్టంలో పడిపోయారు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఇబ్బంది వచ్చేసింది. జైల్లో వేయటం అంటే మాటలా? మనమైతే ఏం చేస్తాం? మనల్ని జైల్లో వేస్తే ఏం చేస్తాం చెప్పండి? అమ్మో, ఏడ్చేసి, అవునా, బాధపడిపోతాం. అలాంటి పరిస్థితి వీళ్ళకు వచ్చింది. ఈరోజు మంచి పని చేసినందుకు తీసుకెళ్ళి జైల్లో పడేసేసారు వీళ్ళిద్దరిని. అయితే ఆ సందర్భంలో వాళ్ళు ఏడ్చారు అనుకుంటున్నారా? కేకలు వేశారు అనుకుంటున్నారా? మమ్మల్ని రక్షించండి రక్షించండి అని చెప్పి అన్నారు అనుకుంటున్నారా? మాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి ప్రభువా
మేమేం పాపం చేశాము, మమ్మల్ని కాపాడువా అని అన్నారు అనుకుంటున్నారా? చాలా సందర్భాల్లో మనకి ఏదైనా జరిగితే ఏంటి, ప్రభువా నీకు నేనే దొరికానా, నా కుటుంబమే దొరికిందా, నేను చేసే ప్రార్థన ఏమైంది, నేను వెళ్తున్న చర్చ్ ఏమైంది? ఏది కాదంటే పలానా చర్చికి వెళ్తున్నా నాకు అన్ని కష్టాలే, అది కాదంటే చర్చిలు మార్చేస్తాం. అవునా? ఏమో నాకు పొద్దుటూరు సంగతి తెలియదు, కానీ ఈ మధ్య ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్కి మొన్న 11వ తారీఖు గుంటూరు వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్పా. వెన్ దే లూజ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ఎ చర్చ్, ద ఆప్షన్స్ ఆర్ మెనీ, దే గో టు అదర్ చర్చ్. వెంటనే ఇంకో సంఘం. పౌలు శీలలు అలా చేశారనుకుంటున్నారా దేవుని బిడ్డలారా? లేదండి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి కష్టం వచ్చినా సరే ఆనందంగా ఉన్నారు, ఎగిరి గంతులు వేస్తున్నారు, వాళ్ళు కూర్చొని పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అదేంటమ్మా, జైల్లో పడేస్తే ఎవరైనా పాటలు పాడతారా? పాడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు కదలక నిత్యము నిల్చు, చప్పట్లు కొడదామా, ఎలా ఉంటారంట, కదలక నిత్యము నిలుచు సియోను కొండ. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు ఈ రాత్రి కాలంలో? దేవుడు అంటే ఆదివారం వచ్చి ఆరాధన చేసుకొని వెళ్ళటం దేవుడు అనుకుంటున్నారా? దేవుడు అంటే మనకున్న దాన్ని ఇచ్చుకోవటం దేవుడు అనుకుంటున్నారా? రోజుకు 2 అధ్యాయాలు చదివితే నేను భక్తి పర్రాలను అనుకుంటున్నారా? పాస్టర్ గారిని ఆదరిస్తే నాకు స్వర్గం వచ్చేస్తుంది, అని హెవెన్కి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? లేదండి. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ యూనిక్. ద రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ వెరీ స్పెషల్. రొమ్ము కొట్టుకొని చెప్పాలనిపిస్తుంది నాకు, ఇట్లా గుండెలు బాదుకొని. ఎందుకు ఇంత అమూల్యమైన దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలు? ఆయన దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆ నిధిని ఎందుకు పోగొట్టుకుంటున్నారు ప్రజలు? అయ్యో ప్రభువా, నన్ను ఎంత ప్రేమించావు తండ్రి, నేనంటే నీకు ఎంత ప్రేమ ప్రభువా. నేను ఎప్పుడు ఒకటే చెప్తా దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు అడిగిన ఇచ్చాడు, అడగని కూడా ఇచ్చాడు. మాకు అడిగినయే ఇయట్లేదు అంటారా మీరు? ఏంటండి, దేవుడు అడిగినవి ఇచ్చాడు, అడగని కూడా. హల్లెలూయా చెబుదామా చప్పట్లు కొట్టి. కాబట్టి దేవుడు అంటే అది ఒక బంధం, అనూహ్యమైనటువంటి ఒక బంధం. దేవుని బిడ్డలారా, అనుకోమాకండి మీటింగ్లకు రావటం దేవుడి భక్తి అని. అది కావాలి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనకి. బట్ అది మాత్రం భక్తి అని అనుకోకండి. ఇవాళ ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని, మీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? ఈ బంధం ఉందా మీకు? ఆ అనురాగం పొందుతున్నారా దేవుని దగ్గర నుంచి? ఆ ఆప్యాయత మిమ్మల్ని వెన్ను తట్టి నేనున్నానని చెప్పగలిగిన అంత బంధాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారా లేదా? దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుణ్ణి అంగీకరించండి. సింగ్ ప్రైజెస్ టు హిమ్. ఈ ఆయుధాన్ని కలిగి జీవించండి. రక్షణ లేకుండా నీవు ఎంత నీలో ఉన్నా అది వ్యర్థమే. ఇంతకీ రక్షణ ఎలా వస్తుంది? ఎఫెసీయులకు రాస్తూ అంటాడు 2:8, కృప చేతనే మీరు రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని యొక్క కృప. చాలా మందికి రక్షణ గురించిన వివరణ తెలియకపోవటం, వాట్ ఈజ్ ట్రూ సాల్వేషన్ అని తెలియకపోవటం, వాట్ ఈజ్ లివింగ్ ఇన్ గాడ్ అనేది తెలియకపోవటం చాలా విచారం. ఈ ఆయుధాన్ని మీరు ఇవాళ కలిగి జీవించాలి. అందుకే ఈయన అంటాడు, అయ్యా ఆ ఆయుధం నాకు కావాలి, రక్షణ పొందటానికి నేనేం చేయాలి? ఉన్నారా ఈ రాత్రి ఇదే క్వశ్చన్ అడిగేవాళ్ళు మీలో? రక్షణ పొందటానికి నేనేం చేయాలి? నా మాట వినండి. 10వ తరగతిలోనే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నా.
హెబ్రోన్ మందిరం నాది. వివాహం అయిన తర్వాత సొంత మినిస్ట్రీస్. నేను నా భర్త వివాహం చేసుకున్నప్పుడు 250 రూపాయలతో స్టార్ట్ అయింది మా లైఫ్. 250 రూపీస్. ఇవాళ ఒక్కసారి వచ్చి చూడండి మమ్మల్ని. ఎక్కడి నుంచి వచ్చింది? నా బాధ అదే. దేవుడు తను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచి ఉంచుతాడో అవి కంటికి కనబడవు, ఏంటండి, చెవికి వినబడవు, హృదయానికి. అది యవ్వన బిడ్డలు, టుడే నైట్ యు కమ్ ఫార్వర్డ్. దేవుని నమ్ముకుంటే మేము అన్నీ మర్చిపోయే, అన్నీ అవి చేయకూడదేమో, ఈ చేయకూడదేమో వద్ద ఆలోచన. మీరు దేవుని దగ్గరికి రండి. అవి చేయకుండా దేవుడు అవే వెళ్ళిపోతాయి మీ లైఫ్లో నుంచి. ఇట్స్ ఎ ఓపెన్ కాల్ టు ద యూత్ దిస్ నైట్. యు వాంట్ టు బి బ్లెస్డ్. రక్షణకు రండి. ఓపెన్ యువర్ హార్ట్. ఉన్నతమైనది దేవుని నేను ఒకటే అడిగాను, ప్రభా నేను చదువుకోవాలి. ఐ వాంట్ ఎడ్యుకేషన్, ఐ లవ్ ఎడ్యుకేషన్. ఇప్పటికీ పిచ్చిగా చదువుతా పుస్తకాలు. కాబట్టి సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి ఆ దేవుణ్ణి ఈ రాత్రి మీరు అంగీకరించాలి. ఈ సాల్వేషన్ లేక రక్షణ అనేది కేవలం క్రీస్తు వలన మాత్రమే సాధ్యం. అది నీకు విశ్వాసం వలన సాధ్యం. కొంతమంది అన్యమతస్థులు రక్షణ గురించి సరిగా అవగాహన ఉండదు. జస్ట్ యేసుక్రీస్తుని తెలుసుకుంటారు, మారుతారు. అది చాలా గొప్ప వాళ్ళకి. కానీ ఇంకా ఇంకా లోతుకు వెళ్తే వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడతారు. ఈ రాత్రి నీకు రక్షణ కావాలంటే ప్రభు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవు రక్షించబడతావు. ఈ విశ్వాసం, ఇందాక చెప్పాను కదా, రక్షణ విశ్వాసం. విశ్వాసం అనేది నీ జీవితంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. నా యొద్దకు వచ్చువారు నేనున్నాననియు చాలామంది ప్రార్థన చేస్తారు దేవుడికి. ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్, మీరు ప్రార్థన చేసిన అన్ని దేవుడు మీకు ఇస్తాడనే నమ్మకం ఉందా? చేతులు ఎత్తండి. వెల్, గుడ్. నేను ఇంకా పైకి ఎత్తుతా. ఆమేన్. విశ్వాసం ఎవరిస్తారని నమ్ముతున్నారు చెప్పండి? హల్లెలూయా. ఎస్, హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ థింగ్స్ గ్రేట్. నేను ఏదన్నా అడిగిన వెంటనే, అడిగింది కూడా నేను మర్చిపోతానండి. నేనే మర్చిపోతా. అది ఎలా వచ్చేస్తుందో నా దగ్గరికి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా మాటలు మీకు కొద్దిగా ఆశ్చర్యం కల్పించవచ్చు, కానీ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్. నా హృదయంలో నుంచి మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా. ఏదో ప్రొద్దుటూరు వచ్చాను, ఏదో వాక్యం చెప్పాలని చెప్పటల్లా. ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ ద మెసేజ్ ఐఎమ్ పుట్టింగ్ మై లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. ఈ విశ్వాసం ఇవాళ వింటున్నారు మీరు. మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షింపబడినారు. ఇది మీ వలన జరిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. ఇవాళ రక్షించబడ్డాను నేను లేక మీరు సేవకులు, అది దేవుని వరం అండి. ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ గిఫ్ట్. ఆత్మీయ వరం. పౌలు మాట్లాడతాడు ఆత్మీయ వరాల గురించి చాలా ఎక్కువ. నీ దగ్గర ఎన్ని వరాలన్నా ఉండని, నువ్వు బాగా పాడే వరం ఉండొచ్చు, ఆడే వరం ఉండొచ్చు, క్రికెట్ ప్లేయర్ అవ్వచ్చు, మంచి అది టాలెంటే. బాగా జ్ఞానం ఉండొచ్చు, చదువు, బాగా వంటలు చేసే వరం ఉండొచ్చు. విశ్వాసం అనే వరం ఉందా మీ దగ్గర? సో ఈ విశ్వాసం మనల్ని నీతిమంతులుగా తీర్చటానికి పాపం ఎరుగనటువంటి ఆయన మన కోసం పాపమాయెను. హల్లెలూయా. మన కోసం ఆయన పాపమయ్యాడు. నా పిన్న వయసులో నాకేమీ తెలియదండి సరిగ్గా. ఆ రోజుల్లో ఇగో ఈ ఒక్క మాటతోనే నేను దేవుని దగ్గరికి వచ్చా. నా కోసం నా దేవుడు పాపమయ్యాడా? బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు,
చదవటం రాదు. చిన్న ఇంగ్లీష్ బైబిల్ ఉండేది చేతిలో, అది చదవటం రాదు. కానీ నాకు తెలిసింది ఒకే ఒక గొప్ప సత్యం. ఈ రాత్రి అదే మాట్లాడుతున్నా మీకు. అదేంటో తెలుసా? నా యేసు నా కోసం పాపమయ్యాడా. ఆ మాటతో నేను దేవునిలోకి నడిపించబడ్డా. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతూ అదే అంటున్నాడు. ఆకాశము క్రింద మరి ఏ మనుషుని ద్వారా కూడా మీకు ఈ రక్షణ లేదు. సో ఈ రాత్రి మీరు ఇంకా రక్షించబడని వారైతే, దిస్ ఈజ్ ఎన్ ఓపెన్ కాల్ ఫర్ యూ. ఇంకా లేట్ చేయకండి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఈ రక్షణ ఈ రాత్రి మీరు అంగీకరించాలి. యు నీడ్ టు ట్రస్ట్ హిమ్. బాప్టిజం తీసుకోవాలి. ఈరోజు పాస్టర్ గారు బాప్టిజం ఇస్తున్నానని అనౌన్స్ చేశారు. వెరీ గుడ్. గట్టిగా నిలబడాలి, స్ట్రాంగ్గా. మధ్యాహ్నం ఎవరు అంటున్నారు బాప్టిజం తీసుకున్న తర్వాత చాలా శ్రమలు వచ్చాయి అని. ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు చాలా, అదొక భయం ప్రజలకి, ఎందుకో మరి తెలీదు. బాప్తిజం తీసుకుంటే మాకు శ్రమలు వస్తాయంట కదా, అందుకే మాకు బాప్తిజం వద్దు, దేవుడు వద్దు అంటారు. ఒప్పుకుంటా కొంతవరకు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకొని బయటికి రాంగ్లోనే పావురం వచ్చేసి ఈయన నా ప్రియ కుమారుడు అని అందు నేను ఆనందిస్తున్నానని చెప్పిన తర్వాత సాతాను ఎక్కడ తీసుకెళ్తుంది? యేసయ్యని అరణ్యంలోనికి తీసుకెళ్తుందండి. ఫర్ 40 days హీ వాజ్ దేర్. శ్రమను అనుభవించారు ఆయన. ఆ శ్రమ అనుభవించడానికి కూడా సిద్ధపడే రండి. ఇఫ్ యు రియలీ లవ్ గాడ్, నువ్వు దేవుని కానీ నిజంగా నమ్మినట్లయితే, ఈ ఆత్మల కాపరి, ఈ గొర్రెల కాపరి చెదరిపోయిన మనందరి బ్రతుకులు సరిచేయటానికి తనే ప్రాణం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ పౌలు శీలలు ఈ యొక్క సువార్తని ఆ ఇంటి వారందరికీ ప్రకటించారు. నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. ఇవాళ చాలా ఫ్యామిలీస్లో రక్షణ లేదు. నేను కొన్ని మీటింగ్స్కి వెళ్తాను, లేడీస్ ఎక్కువ వస్తారు, జెంట్స్ రారు. ఎక్కువ లేడీస్. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కూడా నాకు లేడీసే కనిపిస్తున్నారు. అంటే ఫ్యామిలీ ఈజ్ నాట్ సేవ్డ్. రక్షణ కుటుంబానికి కావాలి, బిడ్డలకి కావాలి. అందుకే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు అంటారు. అనేక కుటుంబాల్లో రక్షణ లేక రక్షించబడినటువంటి ఆ ఇంటి ఇల్లాలు ఎన్ని బాధలో పడుతూ ఉంటుంది భర్త చేత. ఇక్కడ రక్షణ ఉచితమైంది. యేసు ప్రభువారు తన ప్రజల్ని వారి పాపంలో రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షణను మీరు అంగీకరించండి. అలనాడు మోషే అరణ్యంలో సర్పమును ఎలాగో ఎత్తాడో, విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన ఎత్తబడెను. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఎత్తబడ్డాడు. డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్? మీకు నమ్మకం ఉందా యేసయ్య మీద? నిజం చెప్పండి, నమ్మకం ఉందా యేసయ్య మీద? రియల్లీ? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, సాక్ష్యం చూస్తున్నారు. మీ ఎదురుగా ప్రత్యక్షంగా నిలబడ్డా నేను, లేక ఎన్నో సాక్ష్యాలు గత రాత్రి మీరు విన్నారు, మొన్న విన్నారు. అందరి జీవితాల్లో దేవుడు ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాడో మీరు వింటూ వస్తున్నారు. ఇంకా ఆలస్యం ఏంటి? ఇంకా నిర్లక్ష్యం ఏంటి? కాబట్టి రాత్రి మీరు మీ కుటుంబంగా దేవుని యొద్దకు రండి. ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన ఎంత మాత్రము తోసివేయడు. వీరు చేసిన స్తుతి ఆరాధన భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ మార్చేశాయి. ఇవాళ నీకు ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా సరే, నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చనై ఉన్నాడు.
చెరసాల పునాదులు కదిలిపోయాయి. నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నావో వాటన్నిటి నుంచి రాత్రి దేవుడు నిన్ను విడుదలిస్తాడు. ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఈ సమస్యల గుండా వెళ్తున్నాను, ఈ బంధకాల గుండా నేను వెళ్తున్నాను. నా ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను ఆదరించయ్యా. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. లార్డ్ సేవ్ మీ. ఎస్, దిస్ ఈస్ ద నైట్. ఈ సత్య సువార్తను మీరు అంగీకరించాలి. ఈ 3 రోజులు పెట్టినటువంటి ఈ యొక్క కూడికలు వ్యర్థం కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొన్ని ఆత్మలన్నా ఈ రాత్రి రక్షించబడాలి. ప్రతి బంధకాల నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి ఆయన బిడ్డలుగా మార్చుకుంటాడు. మీకు రక్షణని ప్రకటిస్తాడు, స్వస్థతని విడుదల చేస్తాడు. అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. పరలోకపు వారసత్వాన్ని మీరు పొందుకుంటారు. సజీవులుగా నిరంతరం దేవుని దగ్గర ఉంటారు. ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకొని దేవుని బిడ్డలుగా మీరు మహిమలో నుండి మహిమలోనికి వెళ్ళాలి. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఆయన రెక్కల చాటును భద్రపరచుకోవాలి. కాబట్టి ఈ రక్షణ మీరు పొందుకోవాలి. రాత్రి మనసులో అనుకోండి, ఇంకా రక్షణ లేనటువంటి వారు, రక్షణ ఇంత తీయగా ఉంటుందా ప్రభువా? అవును, ఇట్స్ వెరీ ఫ్లేవర్డ్ స్వీట్. నా జీవితంలో రక్షణ లేకపోతే ఎక్కడ ఉండేదాన్నో, ఎలా బ్రతుకుతూ ఉండేదాన్నో, దేవుల్లో జీవించకపోతే ఎలా ఉండేదో నా లైఫ్ నాకు ఊహించుకుంటా ఒక్కొక్కసారి నేను. ఇవాళ ఉన్నతమైన స్థితిని దేవుడిస్తూ ఆ పైన ఇదిగోండి ఈ యొక్క ఆయుధాన్ని నాకు ఇచ్చి దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో సువార్తకు దేవుడు నన్ను వాడుకుంటూ, నేను ఆయనని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ఆయన నన్ను ప్రేమిస్తూ నన్ను నడిపించుకుంటున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడమ్మా. ఈ రాత్రి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు బ్రదర్. He want to give this wonderful salvation to all of you this night. ఆయన ఆశపడుతున్నాడు ఇద్దామని. నువ్వు ఆశపడుతున్నావా తీసుకుంటానికి? ఆయన ఆశపడి తన ప్రాణాన్ని ఇచ్చాడు. నువ్వు ఆశపడుతున్నావా ఆయన రక్తాన్ని తీసుకొని నీ పాపాలని కడుక్కుంటాకి? నేడే అనుకూల సమయం, రక్షణ దినం. ఇంకా మీలో రక్షణ పొందినటువంటి వారు ఉన్నట్లయితే ఇక ఆలస్యం చేయకండి. ఈ జైలు అధికారి అడిగినట్లుగా, అయ్యా రక్షించబడటానికి నేనేం చేయాలి? ఒకటే మీరు చేయాల్సింది, రండి దేవుని దగ్గరికి. ప్రభువా నన్ను రక్షించు, పాపినైనా నన్ను రక్షించు ప్రభు, నా పాపాలను తొలగించు. ఇంతకాలం నేను చేసిన పాపాలు, దోషాలు, అపరాధాలు, మోసాలు ఒప్పుకుంటున్నా. నేను మాట్లాడిన అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఒప్పుకుంటున్నా. ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభువా. ఇంకొద్దు నాకు ఆ జీవితం. నూతనమైన సృష్టిగా నేను మార్చబడతాను ప్రభువా. నన్ను మార్చేసి దీన మనసుతో ఒక్క ప్రార్థన చేయండి. మీలో కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. రండి, ఇది ఒక మంచి శుభకరమైనటువంటి దినం. ఇది ఉచితంగా ఇచ్చే రక్షణ అందుకోండి. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను దేవుని బిడ్డనని. దేనికి భయపడకండి. ఆయన మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, కాపాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికలను బట్టి వందనాలు. 3వ రోజు మంచి వాతావరణం ఇచ్చావు. రక్షణ సువార్తను ప్రకటిస్తూ
నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఈ రాత్రి ఏర్పాటు చేసినటువంటి కూడికలను బట్టి నీ నామానికి మహిమ తండ్రి. ఏ ఒక్కరు ఒంటిగా వెళ్లకుండా ఇక్కడి నుంచి తిరిగి ఈ రక్షణ ఆయుధాన్ని పట్టుకొని వెళ్ళుటకు సహాయం దయచి. ఎవరు బలహీనులుగా ఉన్నారో తాకండి, ఈ రాత్రి మీరే ముట్టండి. హీల్ దెమ్ లార్డ్ ఇన్ ద మైటీ నేమ్. స్వస్థపరచు యెహోవాను నేనే. ఎస్ లార్డ్, స్వస్థతను ప్రకటిస్తున్న యేసు నామంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఈ సమయంలో యేసు నామములో మీకు స్వస్థత. ప్రతి నొప్పులు, ప్రతి జ్వరం, ప్రతి బలహీనత, ప్రతి రోగం ఈ రాత్రి మిమ్మల్ని విడిచిపోవును గాక. హల్లెలూయా. ప్రతి బలహీనతని ఆయన తీసిపారేగల దేవుడు. ఈ రాత్రి నువ్వు ఏ బలహీనతతో ఉన్నావో, ఏ అనారోగ్యంతో ఉన్నావో ఒక్కసారి నీ హృదయం తెరు. దేవుడు నిన్ను ముడుతున్నాడు ఇప్పుడే. రైట్ నౌ హీ ఈస్ టచింగ్ యూ. హీ వాంట్స్ టు హీల్ యూ. బ్లడ్ ప్రెషర్, షుగర్ యేసు నామములో లయమైపోవునుగా. ప్రతి క్యాన్సర్ యేసు నామములో లయమైపోవునుగా. ప్రతి నొప్పులు, కాళ్ళు కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు యేసు నామములో విడిచిపెట్టబడునుగాక. ఆమేన్. యేసయ్యా స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. వేదిక మీద ఉన్న పెద్దలను బట్టి స్తోత్రాలు. ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సేవకులను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీ రాకడాశ్రమైతే నీ చిత్తమైతే మరి ఒక్కసారి పర్యాయం ఈ ప్రాంతాన్ని దర్శించే భాగ్యం నాకు దయచేయగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.